మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభు నామమున చేరిన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ సెప్తాగసీమ సాయంకాల ఆరాధనకు మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సెప్టాగసీమ అంటే లెంట్కి 70 రోజులు, లెంట్కి ఇంకా 70 రోజుల సమయము ఉన్నదాన్ని సెప్టాగసీమ అని మనము అంటాం. ఓకే, అయితే ఆరాధన వాక్యములోనికి నేను వెళ్ళటానికి ముందు 2-3 విషయాలు మీతో మాట్లాడాలి అని ఇష్టపడుతున్నాను. ఆరాధన ఎప్పుడు బయట నుంచి కలిగేది కాదు. దేవునికి ఆరాధన లోపల నుంచి బయటకు వచ్చేది. మనం ఏ స్థాయికి ఎదగాలి అంటే, ఈరోజు చాలా చోట్ల ఆరాధన అంటే ఏంటి అంటే బయట ఉన్న పరిస్థితులు నిన్ను డ్రైవ్ చేస్తాయి ఆరాధనకు. అది రియల్ వర్షిప్ కాదు. ఎక్కడి నుంచి రావాలి ఆరాధన? అంతరంగములో నుంచి రావాలి. 2 విషయాలు ఉంటాయి. అంతరంగములో నుంచి భయంకరమైన చెడంతా కూడా బయటికి వస్తుందని మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అదే రీతిగా ఆరాధన కూడా అంతరంగములో నుంచే వస్తుంది. ఎందుకని? మనస్సు మారి నూతనమైనప్పుడు ఆ వ్యక్తి తన జీవితాన్ని దేవునికి ఆరాధనగా సమర్పించుకుంటాడు అని మనము 2 వారాల క్రితం మనము అధ్యయనం చేశాం. కాబట్టి బయట ఉన్న పరిస్థితులు కూడా ఇంపార్టెంటే, కానీ అవే ప్రాముఖ్యం కాదు. సో చిన్న సమూహంగా ప్రభువుని ఆరాధించట్లో మనము తప్పటడుగులు వేస్తున్నాం అనుకుందాం కదా. చిన్న చిన్న అడుగులు వేస్తున్నాం కాబట్టి మనకు ఏమంటాము, సూపర్ వాయిసెస్ ఉండకపోవచ్చు. We may not be so good at singing. We may not be having all that sophisticated things. Yet you still can worship the Lord from the bottom of your heart. And దానికి ఏ పరిస్థితి కూడా మీకు ఆటంకం కాదు, అడ్డు కానే కాదు. Because joy of the Lord which is inside of you, that comes out in praising Him, in rendering your gratitudes to Him. కాబట్టి ఇంకా మనము వెళ్ళే కొలది అంతరంగములో నుంచి వచ్చి ఈ ఆరాధన చేత ఈ ప్రదేశము నిండాలి. పరిస్థితులు ప్రభావము ఆరాధన మీద ఏమాత్రం లేకుండా అంతరంగములో నుంచి స్వతంత్రంగా ఆరాధించే వ్యక్తుల సమూహంగా మనము మారాలి. అట్టి కృపను త్రియేక దేవుడు మనకు కలిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రభా, మీకు వందనాలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీకు అంగీకారంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు 2 లేఖన భాగాలు మనకున్నాయి. ఒకటి మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 10వ అధ్యాయం 5 వచనాల వరకు గల ఈ 2 భాగాలు మన మధ్య ఉన్నాయి. ఏం చేద్దామంటే, నేను మిమ్మల్ని డ్రైవ్ చేస్తాను ఈ టెక్స్ట్ గుండా, మీరు ఆలోచన చేయండి. సరేనా? నా మాట అర్థమవుతుందా? నేను ప్రసంగం చేయడం కంటే నేనేం చేస్తానంటే ఈ టెక్స్ట్ గుండా మిమ్మల్ని డ్రైవ్ చేస్తాను. మీరు థింక్ చేయండి ఏముండొచ్చు. ఐ విల్ ట్రై టు ఫెసిలిటేట్. ఏం ఆలోచించవచ్చో నేను మీకు ఫెసిలిటేట్ చేస్తాను. మనందరికీ బాగా తెలిసిన లేఖనము మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఎప్పుడైనా ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, లైఫ్లో కాంప్లెక్సిటీ అనేది ఏదీ లేదు. ఓన్లీ కాంప్లెక్సిటీ ఏంటి అంటే దేవుడు మాత్రమే. మీలో ఎవరైనా స్క్వేర్ సర్కిల్ని ఊహించగలరా? నా మాట అర్థమవుతుందా? స్క్వేర్ సర్కిల్ అనేది మీ బ్రెయిన్లో ఎక్కడైనా ఎగ్జిస్ట్ అవుతుందా? అవ్వదు, పాసిబుల్ కాదు. మన మైండ్కి అయితే అది పాసిబుల్ కాదు, కానీ దేవునికి సాధ్యమే. ఆయన దేవుడు
దేవుడు అంటే ఈ సృష్టిలో పట్టేవాడు కాదు. కానీ ఆయన ఈ సృష్టిలో ఒక తల్లి గర్భములో ఇమిడిపోయేంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవుడు మనిషిగా, దాసునిగా సిలువ మరణమంత వరకు ఆయన తనను తాను అంటే సంక్లిష్టమైన కాంప్లెక్స్ గాడ్ బికేమ్ సింపుల్ మ్యాన్. అంటే డివినిటీ సింప్లిఫై అయిపోయింది. ద మోస్ట్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద వరల్డ్ సింప్లిఫైడ్ అయిపోయింది. ఇక నీకు వేరే కాంప్లెక్సిటీ అనేదే లేదు. దేవుడు ఎంత కాంప్లెక్స్ అంటే ఈవెన్ ఇటర్నిటీలో ఒక 1 crore years తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఇంకా నీకు క్రొత్తగానే కనపడుతుంటాడు. ఇంకా నీకు ఇన్ఫైనైట్యూడ్లో తెలుసుకోవలసిన సంగతులు ఆయనలో ఉంటూనే ఉంటాయి. అంత కాంప్లెక్స్ దేవుడు. దేవుడు మాత్రమే కాంప్లెక్స్, ఇంకా ఏది కూడా కాంప్లెక్స్ కాదు. కానీ ఈ లైఫ్లో మనందరము కాంప్లెక్సిటీస్ని ఫేస్ చేస్తున్నామా లేదా? ఫేస్ చేస్తున్నాము. ఎందుకు ఫేస్ చేస్తున్నాము? మన లైఫ్లో మనకు వచ్చే ఛాలెంజెస్ని అదే స్థాయిలో తీసుకొని వచ్చి ఆన్సర్స్ కోసం ఇక్కడ మనం వెతకట్లా. బైబిల్ని చాలా లైట్గా మనము టచ్ చేస్తాం. అసలు కొంతమంది దీన్ని క్వశ్చన్ చేయరు, కొంతమంది దీన్ని రెగ్యులర్గా చదవరు, దీని గురించి పట్టించుకోరు. ఇక కొంతమంది చదివే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దీన్ని అలవాటు ప్రకారం చదువుకుంటూ వెళ్తారు. ఇంకొంతమంది భక్తితో చదువుతారు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే భక్తిని పక్కన పెట్టండి. బైబిల్ చదివేటప్పుడు విత్ టఫ్ క్వశ్చన్స్ రండి. ఇది నిజంగా దేవుని వాక్యమే అయితే వాట్ వీ ప్రొక్లెయిమ్ ఈజ్ దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. మనం నమ్ముతుంది ఏంటి? దిస్ ఈజ్ దేవుని వాక్యము. దేవుడు తాను ఏర్పరచుకున్న వ్యక్తులను ప్రేరేపించి తానే పలికిన మాటలను మనం నమ్ముతున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ సో, బ్రింగ్ ఆల్ ద కాంప్లెక్స్ క్వశ్చన్స్ దట్ లైఫ్ brings to you as challenge. ఇక్కడ అడగండి వాటిని. ఇఫ్ దిస్ బుక్ డజంట్ ఆన్సర్ యువర్ ఛాలెంజెస్, దెన్ దిస్ ఈజ్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ హౌ యూ కెన్ మేక్ యువర్ లైఫ్ సింపుల్. దీన్ని లైట్గా తీసుకోవద్దు మీరు. దానికోసం యూ డోంట్ నీడ్ టు ఇన్వెస్ట్ మచ్ ఆఫ్ యువర్ టైం. జస్ట్ వీక్లో ఒక 2-3 అవర్స్ని మీరు సెగ్రిగేట్ చేసుకోగలిగితే కూడా యూ కెన్ హ్యావ్ answers for all those complex questions that life brings before you. మీ జీవితాల్లో ఈ ప్రపంచం మీ ముందుకు తీసుకొస్తూ ఉన్న కాంప్లెక్స్ సంక్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు దేవుని వాక్యం ఇస్తుంది. ఎలా అన్నదాన్ని ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా మనము నేరేట్ చేసుకుందాం. మనందరికీ తెలిసిన ఒక ఉపమానం ఇది. ద్రాక్ష తోట యజమానుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పనివారు కావాలి. పనోళ్ళని తెచ్చుకున్నాడు. అదే ఉపమానం. దీన్ని పరలోక రాజ్యంతో పోల్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇందులో ఆన్సర్స్ నేను మీకు చెప్పను, కానీ ప్రశ్నలు మీ మధ్యకి నేను తీసుకొని వస్తాను. మీరు ఆ ప్రశ్నల్ని ఆలోచన చేయండి. దాంట్లో నుంచి మనం ఏం ఆలోచించవచ్చో మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఆ ప్రకారం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తూ పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే ఒక ఇంటి యజమానుణ్ణి పోలి ఉన్నది. అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోటలో పని చేయటానికి పనివారు కావలసి వచ్చి పొద్దున్నే 6ంటికి మార్కెట్ ప్లేస్కి వెళ్ళాడు. మార్కెట్ ప్లేస్కి వెళ్ళి కొంతమంది పన్నువాళ్ళని తీసుకొని వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. 1 దేనారం మీకు ఇస్తాను అని చెప్పి, 1 కాయిన్ మీకు ఇస్తానని చెప్పి ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. వాళ్ళని తీసుకువెళ్ళి తన తోటలో పని చేయించుకుంటున్నాడు. 1 కాయిన్ వాల్యూ ఏంటి అంటే ఆ రోజు అతని పోషణకు అవసరమైన వేతనం. అది దట్స్ ద అమౌంట్ దట్ హీ కెన్ కంటిన్యూ హిజ్ లైఫ్ విత్ దట్ కాయిన్. సో ఆ రోజు తనకు కూలీ ఏంటి అంటే ఆ కాయిన్. ఆ కాయిన్తో తను సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు తర్వాత తనకు తినటానికి తన కుటుంబ పోషణకు అవసరమైనంత వరకు దాంట్లో తను తెచ్చుకోగలడు. దట్ వాజ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ఆ ల్యాండ్ ఓనర్కి 6 o'clock అగ్రీడ్ అయినటువంటి కూలి వాళ్ళకి మధ్య ఉన్న అగ్రిమెంట్ అది. తర్వాత 9 o'clock అయింది మార్నింగ్. మరలా ఈయన బయటికి వచ్చాడు. మళ్ళా కొంతమంది కనపడ్డారు పనివాళ్ళు.
వాళ్ళతో అన్నాడు, ఓకే మీరు కూడా వెళ్ళండి, నా తోటలో పని చేయండి. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకోవట్లా వాళ్ళతో అంటూ ఉన్నాడు, నాకు ఏది న్యాయం అనిపిస్తే అది నేను మీకు ఇస్తాను. యు గో అండ్ వర్క్ ఇన్ మై వైన్ యార్డ్, ఐ విల్ పే యూ వాట్ ఈస్ జస్ట్ టు మీ. నాకు ఏది న్యాయం అనిపిస్తే దాన్ని ఐ విల్ పే టు యూ. దెన్ 12 o'clock, 3 hours తర్వాత మళ్ళీ 12 o'clock వెళ్తాడు. మరలా పని వాళ్ళు కనపడతాడు. ఈసారి జస్ట్ లేదు, అగ్రిమెంట్ లేదు, వాళ్ళను పనికి తీసుకొని వెళ్ళిపోయాడు. అగైన్ ఎట్ 3 o'clock వెళ్ళాడు, మళ్ళీ 3 hours తర్వాత. మరలా నో మోర్ స్టేట్మెంట్, వాళ్ళను పనికి తీసుకొని వెళ్ళాడు. అగైన్ ఇంకొక 1 hourలో పని అయిపోతుంది అనగా 5 o'clock కూడా వెళ్ళాడు. ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో అడిగిన స్టేట్మెంట్, ఇంతకుముందు అడగలేదు, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అడిగాడు, ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరు? దెన్ వాళ్ళు అన్న మాట ఏంటి అంటే, మాకెవరు పనివ్వలా. ఇప్పుడు ఆలోచన చేయండి, పని ఇవ్వకపోవడం అంటే ఏంటి? పని 6 గంటలకు పొందుకున్న వాడికి ఏమొస్తుంది? ఒక కాయిన్ వస్తుంది. ఆ కాయిన్తో వాడు ఏమవుతాడు? వాడికి వాడి కుటుంబానికి కావలసిన ఫుడ్ని, అంటే వాడు బ్రతకటానికి, వాడి ఎగ్జిస్టెన్స్కి అవసరమైన దాన్ని వాడు తీసుకోగలిగే రొక్కము వాడి చేతికి వస్తుంది. అంటే వీళ్ళకు పని ఇవ్వలేదు అంటే వీళ్ళకేం రాదు? జీతం రాదు కదా, లేబర్ కూలీ రాదు. కూలీ రాకపోతే వీళ్ళకి ఏముండదు? ఫుడ్ ఉండదు, పోషణ ఉండదు. అంటే ఏమి ప్రాబ్లం వీళ్ళకి నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ లేదు. మాకు పని ఎవరివ్వలేదు అన్నాడు ఈ ల్యాండ్ ఓనర్. ఓకే, నా తోటకు వెళ్ళి మీరు పని చేయండి. 6 o'clock ఇన్ ద ఈవినింగ్, మార్నింగ్ 6 to 6 దాకా ఈ డ్రామా అంతా జరిగింది. 6 o'clock ఇన్ ద ఈవినింగ్ తన మేనేజర్ని పిలిచాడు ఈ ల్యాండ్ ఓనర్. పిలిచి, లాస్ట్ వచ్చినోడితో మొదలెట్టు, వాడికి ఒక కాయిన్ ఇవ్వు. అలాగా ఆఖరిలో ఫస్ట్ వచ్చిన వాడికి కూడా సేమ్ కాయిన్ ఇవ్వు అన్నాడు. ఇది మేనేజర్తో చెప్పింది. మేనేజర్ వచ్చాడు, ఈవినింగ్ 5 o'clock వచ్చినోడితో ప్రారంభించాడు, ఒక్కొక్క కాయిన్ ఇవ్వటం మొదలుపెట్టాడు. 6 o'clock అనుకున్నాడు, జస్ట్ 1 hour పని చేస్తేనే 1 కాయిన్ ఇస్తూ ఉన్నాడు కదా, కాబట్టి మార్నింగ్ నుంచి ఎండకు ఎండాను, చలికి తడిచాను, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, కాబట్టి నాకు ఇంకా ఎక్కువ దొరుకుతుంది. ఎస్, హీ అగ్రీడ్ టు మీ 1 coin. 1 కాయినే నాతో అగ్రిమెంట్ ఉంది, బట్ నాకు ఇంకా ఎక్కువ వస్తుంది. హీ వాజ్ యాంటిసిపేటింగ్, బట్ టైం కేమ్. కరెక్ట్గా తన పేమెంట్ టైం వచ్చేసరికి ఏం జరిగింది? ఆఖరిలో వచ్చిన వాడికి ఎంత పేమెంట్ ఇచ్చాడో అదే పేమెంట్ యజమానుడి ద్వారా మేనేజర్ 1 కాయినే ఇచ్చాడు. రిఫ్ట్ స్టార్ట్ అయింది, గొడవ ప్రారంభమైంది. మార్నింగ్ 6 o'clock వచ్చిన వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, 5 o'clock వాళ్ళు గొడవ చేసే అవకాశం ఉందా? 3 o'clock, 12 o'clock, 9 o'clock, బట్ 6 o'clock వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు లేబర్ ఏమైపోయింది? డివైడ్ అయిపోయింది. దే వర్ నాట్ యునైటెడ్ నౌ కదా. వాళ్ళ పేమెంట్ విషయంలో దే వర్ నాట్ యునైటెడ్, దే వర్ డివైడెడ్. నేను ఎవరి సైడ్ తీసుకోవట్లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ క్వశ్చన్స్ ఓన్లీ బిఫోర్ యూ ఫర్ యువర్ థాట్ ప్రాసెస్. ఎందుకు? ఈ టోటల్ సెనారియోని కింగ్డమ్ ఆఫ్ హెవెన్తో పోలుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. హౌ వుడ్ దిస్ విల్ అప్లై టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నది మీరు ఆన్సర్ చేయాలి. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ ఆన్సర్ చెప్పలా దీనికి. హీ జస్ట్ narrated the scenario and left the answers to the hearers, to the listeners. చూడండి, 1st century జూడియాలో, 1వ శతాబ్దపు పాలస్తీనా ప్రాంతంలో ద్రాక్ష తోటల యజమానులు ఎలా ఉండేవారు అంటే, ఒక ఒప్పందాన్ని చేసుకొని కనీసము ఆ ఒప్పందానికి వారు కట్టుబడి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు చేసిన ఒప్పందానికి తక్కువే పేమెంట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ ఒప్పందం కూడా కరెక్ట్గా ఫుల్ఫిల్ చేస్తారన్న గ్యారంటీ లేదు. రెండవది, 5 గంటలకు వచ్చిన వాళ్ళకు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా రాబ్ చేయబడింది. జస్టిస్ లేదు వాళ్ళకు.
3 ల్యాండ్ ఓనర్ ఏమంటూ ఉన్నాడు, ఆఖరిలో వచ్చిన వాడితో మొదలుపెట్టి ఫస్ట్ వచ్చిన వాడికి లాస్ట్ ఇవ్వమంటూ ఉన్నాడు. రిఫ్ట్ స్టార్ట్ అయింది, గొడవ స్టార్ట్ అయింది. 4 లేబరర్స్ విడిపోయారు. ఏ స్థాయిలో లేబరర్స్ విడిపోయారు అంటే, పొద్దున వచ్చిన వారు ఒక గుంపు అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ ఓనర్ పక్షాన చేరిపోయినట్టు అయిపోయింది. కారణం ఏంటి అంటే, వాళ్ళందరికీ ఆయన జనరస్గా కనపడుతూ ఉన్నాడు. జనరస్గా కనపడుతూ ఉన్నాడు కాబట్టి ఒక లేబర్ పూల్ ఆయనకు తయారవుతుంది. నెక్స్ట్ ఆయనకు అవసరమైనప్పుడు చిటికి వేస్తే చాలు, ఈ పని వాళ్ళు ఆయన వెనకాల నిలుస్తారు. హార్డ్లీ హీ మే లూజ్ ద పీపుల్ దట్ దే కేమ్ అట్ 6 o'clock in the morning, but the rest of the people are going to make a queue behind him. ఆయన వెనక క్యూ కట్టే అవకాశము ఉంది. దీస్ ఆల్ ఆర్ క్వశ్చన్స్ యూ నీడ్ టు ఆన్సర్. అయితే ఎప్పుడైతే యజమానుడి దగ్గరకు వచ్చి వీరు గొడవపడ్డాడో, యజమానుడు ఒక 2 ప్రశ్నలు వేశాడు. ఆ 2తోనే వి విల్ క్లోజ్. ఆ 2 క్వశ్చన్స్ ఏంటి అంటే, నేను మీకు న్యాయం చేయలేదా? జస్టిస్. ఏంటి న్యాయం? నేను ఏదైతే మీతో ఒప్పందం చేసుకున్నానో ఆ ఒప్పందం ప్రకారం మీకు నేను 1 దేనారము ఇచ్చేసా. నేను అన్యాయమేమీ చేయలేదే మీకు, నేను ఒప్పుకున్న ప్రకారం నేను మీకు ఇచ్చాను. 2వ క్వశ్చన్, నా డబ్బుతో నా ఇష్టం వచ్చినట్లు చేసే హక్కు నాకు లేదా? 3వ క్వశ్చన్, నేను మంచివాణ్ణి గడుక మీకు కుళ్ళుగా ఉందా? దీని నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఆఖరు వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు ఆఖరి వారు అవుతారు. దాంతో మనకు పారబుల్ క్లోజ్ అవుతూ ఉంది. దీంట్లో నుంచి యు నీడ్ టు అండర్స్టాండ్ కింగ్డమ్ వాల్యూస్. పరలోక రాజ్యపు విలువలేంటో ఈ నేరేషన్లో నుంచి నువ్వు అర్థం చేసుకోవాలి. వితౌట్ టేకింగ్ ఎనీబడీ సైడ్, మనకు కనబడే వాల్యూస్ ఆఫ్ కింగ్డమ్ ఏంటి అంటే, దేవుని రాజ్యపు విలువలు ఏంటి అంటే, 3 విలువలు మనకు స్పష్టంగా కనపడతాయి. 1 న్యాయము, జస్టిస్. 2, 3 మర్సీ, కైండ్నెస్ అండ్ గ్రేస్, కరుణ మరియు కృపలు. జస్టిస్ ఏంటి అంటే, వాడి ఎగ్జిస్టెన్స్ కూడా రాబ్ చేయబడతా ఉంది. వాడికి ఆ కూలి అందకపోతే, వాడికి ఆ రోజు పని ఇవ్వకపోతే వాడు బ్రతకటానికి అవకాశము వాడికి లేదు. వాడి లైఫ్ని, వాడి ఎగ్జిస్టెన్స్ని సీజ్ చేసే ఒక కండిషన్లో సమాజము ఉంది. దే వర్ నాట్ గివన్ వర్క్, వాళ్లకు పని ఇవ్వలా. అయితే జస్టిస్ చేస్తూ ఉన్నాడు యజమానుడు. ఆ ద్రాక్ష తోట యజమాని వారికి న్యాయం చేస్తూ ఉన్నాడు. ఏమిస్తూ ఉన్నాడు అంటే, కూలి ఇస్తున్నాడు. కూలి ఇవ్వడం ఏంటి అంటే, వారు ఆ రోజు బ్రతకటానికి కావలసిన దాన్ని ఇస్తూ ఉన్నాడు. హీ వాజ్ గివింగ్ దెమ్ ద లైఫ్ దట్ విల్ సస్టైన్ దెమ్ ఫర్దర్. ఇంకొక కాంప్లెక్సిటీ మనకి ఇక్కడ కనపడేది, వీళ్ళందరూ ఎన్వియస్ అయిపోయారు, జలస్ అయిపోయారు. చూడండి, వీళ్లకు పని దొరకల. ఆల్మోస్ట్ 5 o'clock వరకు అక్కడే నుంచుని ఎదురు చూస్తున్నారు, మాకెవరైనా జీవితాన్ని ఇస్తారు అని. బట్ నో బడీ గేవ్ దెమ్ వర్క్. ఇప్పుడు వాళ్లకు పని కాదు దొరికింది, వాళ్ళ జీవితం దొరికింది. వాళ్ళ జీవితం వాళ్లకు దొరికితే దే వర్ ఎన్వియస్ ఆఫ్ ద లైఫ్ దే గాట్. ఇది లిటరల్గా మనకు ఎలా కనపడుతుందో చిన్న ఉదాహరణ మీ జ్ఞప్తికి తెస్తాను నేను. ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు అవమానంతో విడువబడ్డ స్థితిలో, కనీసం కూలివాడిగా అయినా నా తండ్రి ఇంట ఉంటాను, అవకాశం ఉందేమో అని తన బ్రతుకును వెతుక్కోవటానికి చాలా అవమానంతో నిదానంగా వస్తూ ఉంటే, దూరం నుంచి చూసిన తండ్రి పరుగెట్టుకొని వెళ్ళి కౌగలించుకొని తనకు. అయితే అక్కడ ఇంకోటి జరుగుతూ ఉంది. పెద్ద కుమారుడు ఏమవుతూ ఉన్నాడు? ఎన్వియస్ అవుతూ ఉన్నాడు, కుళ్ళుకుంటున్నాడు.
కుళ్ళుకోవటానికి కారణం ఏమైనా ఉందా? థింక్ లైక్ దిస్. పెద్ద కుమారుడి ఆస్తిలో రూపాయి అయినా తీసి చిన్న కుమారుడికి తండ్రి ఇస్తున్నాడా? నథింగ్ ఈజ్ బీన్ టచ్డ్. పెద్ద కుమారుడి పోర్షన్లో నుంచి ఏమి ఇవ్వట్ల. ఎట్ అయినప్పటికీ ఎందుకు కుళ్ళుకుంటున్నాడు? వీళ్లకు రావలసిన 1 దేనారపు జీతము ఏదైతే అగ్రీడ్ అయిందో ఆ అగ్రిమెంట్ ప్రకారం వారికి వచ్చేసింది. అయినప్పటికీ వీళ్లకు జరిగిన మేలును చూసి వాళ్ళు కుళ్ళుకుంటూ ఉన్నారు. యు ఆర్ గెటింగ్ మీ? ఎందుకు కుళ్ళుకుంటున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు వీఆర్ మెరిటోరియస్, వీఆర్ ఎలిజిబుల్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్. బట్ కింగ్డమ్ వాల్యూస్ అలా ఉండవు. అందుకే నేను ఎప్పుడు మీతో ఒక మాట చెప్తూ ఉంటాను, మీరు క్రిస్టియన్ అవ్వాలి అంటే ముందు మీ ఆలోచన అప్సైడ్ డౌన్ అవ్వాలి. యూ నీడ్ టు థింక్ సబ్వర్సివ్లీ, రివర్సల్ ప్యాటర్న్. వరల్డ్కి అగైన్స్ట్గా మీరు ఆలోచించడం నేర్చుకోవాలి. కింగ్డమ్ జస్టిస్ మీద ఆధారపడి రన్ అవుతుంది. న్యాయము, దేవుడు న్యాయమైనవాడు. న్యాయం ఏంటి అంటే నీ లైఫ్కి ఏదైతే అందాలో దాన్ని అందించడం న్యాయం. దానికి వాళ్ళు అర్హులు కాకపోయినప్పటికీ ఇట్ వాజ్ ద గ్రేస్ అండ్ కైండ్నెస్ ఆఫ్ ద మాస్టర్. ఆ యజమానుడి యొక్క కరుణ, జాలి వారికి ఆ జీవాన్ని అందించింది. ఇట్ వాజ్ నాట్ ద మెరిట్ ఆఫ్ ద పీపుల్ హూ రిసీవ్డ్ దట్ వేజ్. కానీ వాళ్ళేమనుకుంటూ ఉన్నారు, మేము మెరిటోరియస్, మేము మాకు అర్హత ఉంది తీసుకోవటానికి, కాబట్టి ఎందుకు నువ్వు మాకు ఇవ్వవు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్లకు న్యాయమైనది వాళ్లకు అందినప్పటికీ ఆలోచించాల్సింది ఏంటి అంటే 2 సంగతులు. ఒకటి, మన లైఫ్స్కి అప్లై చేసుకుంటూ జస్టిస్ ఆఫ్ గాడ్ మన జీవితంలోనికి వచ్చి మన జీవితాన్ని అలా స్కాన్ చేసింది అనుకోండి. నా మాట అర్థమవుతుందా? దేవుని న్యాయము మన జీవితాల్లోనికి వచ్చి మన జీవితాలను అలా స్కాన్ చేస్తే మన జీవితాలు ఏమవుతాయి? దేనికి ఎలిజిబుల్ ఉంటాయి? పనిష్మెంట్ ఆఫ్ గాడ్కి మాత్రమే మన లైఫ్స్ ఎలిజిబుల్ ఉంటాయి. అయినప్పటికీ పనిష్మెంట్ ఆఫ్ గాడ్కి ఎలిజిబుల్ అంటే ఏంటి? బ్రతకడానికి అవకాశం లేదని అర్థం. మన ఎగ్జిస్టెన్స్కి అసలు అవకాశము లేదని అర్థం. కానీ ఈ సేవియర్ ఎంత కరుణ, ఎంత గ్రేస్ చూపుతూ ఉన్నాడు అంటే నీకు ఇంకొక న్యాయాన్ని చేస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని బట్టి న్యాయం కాదు, కానీ నీవు బ్రతకటానికి కావలసిన పోర్షన్ని నీకు ఆయన తన కరుణలో, తన కృపలో ఇస్తున్నాడు. నాట్ బికాస్ ఆఫ్ యువర్ మెరిట్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ మెరిట్. వాళ్ళ క్వారల్కి కారణం ఏంటి అంటే మరొకరి జీవితములో జరిగిన మేలును చూసి ఓర్వలేకపోవడం, కింగ్డమ్ వాల్యూని సహించలేకపోవడం, కింగ్డమ్ వాల్యూని అర్థం చేసుకోలేకపోవడం. కింగ్డమ్ వాల్యూస్ ఏంటి? జస్టిస్, కైండ్నెస్ అండ్ గ్రేస్. మీ లైఫ్లో మీరు అలవాటు చేసుకోవలసింది అది. మీ లైఫ్లో మీకు ఉండాల్సింది ఏంటి అంటే నేను దేవా న్యాయంగా బ్రతికే హెల్ప్ నాకు చేయి. మీ ప్రార్థనలో కూడా లార్డ్ గివ్ మీ జస్ట్లీ, ఇన్కల్కేట్ ఏ ప్రేయర్ ఆఫ్ జస్టిస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఆల్సో ఆస్క్ లార్డ్ హెల్ప్ మీ టు పొసెస్ కింగ్డమ్ వాల్యూస్. కింగ్డమ్ వాల్యూస్ ఏంటి? కైండ్నెస్ అండ్ మర్సీ. గ్రేషియస్గా, కైండ్నెస్గా, మర్సిఫుల్గా ఉండడం నాకు నేర్పించు ప్రభువా. యూ డోంట్ నీడ్ టు డూ అవర్స్ ఆఫ్ వర్బాటమ్ ఫర్ దట్. నువ్వు ఉన్న ప్లేస్లో నేను ఎప్పుడు చెప్తున్నాను, ప్రేయర్ ఎట్లాగా? హౌ డు యూ స్టార్ట్ ప్రేయర్? డోంట్ డూ ఆల్ డ్రామా. ఉన్న చోట మౌనంగా, లిటరల్గా నీ మనసులో నుంచి ప్రభువా న్యాయంగా బ్రతకడం నాకు నేర్పించు. ఆమెన్. దట్స్ ఇనఫ్. దట్ ఈస్ ద ప్రేయర్. డోంట్ డూ డ్రామాస్ బిఫోర్ ద లార్డ్.
He doesn't need your dramas at all. As you continuously do such small prayers, God will increase your prayer time. డ్రామాల్లో నుంచి రాదు ఆ ప్రేయర్, రియాలిటీలో నుంచి వస్తుంది. ఆ ప్రేయర్లో పవర్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు చూడండి, కింగ్డమ్ గ్రేస్ ఆఫ్ గాడ్ మీద, మర్సీ ఆఫ్ గాడ్ మీద, జస్టిస్ ఆఫ్ గాడ్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతూ మనకు లైఫ్ని ఇస్తూ ఉంటే ఆ లైఫ్ని మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు. జస్టిస్ ఏంటి అంటే, అసలు నువ్వు బ్రతకటానికి అవకాశము లేని పరిస్థితుల్లో నీకు బ్రతుకునిచ్చింది జస్టిస్ ఆఫ్ గాడ్. యు గెటింగ్ మీ? గ్రేస్ ఆఫ్ గాడ్ ఏంటి అంటే, అసలు నువ్వు బ్రతకటానికి అవకాశం లేని స్థానంలో దేవుడు బ్రతకటానికి అవకాశం ఇస్తున్నాడు. నాట్ బికాజ్ ఆఫ్ యువర్ మెరిట్, బట్ బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్. ఇప్పుడు ఆ గ్రేస్ని, ఆ మర్సీని, ఆ జస్టిస్ని నీవు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవటానికి యూ డు నాట్ హ్యావ్ దట్ రైట్. అది ఈరోజు ఎపిజల్ పోర్షన్లో గేమ్స్ గురించి పాల్ కొరింథియన్ చర్చ్తో మాట్లాడుతూ, అయ్యా గేమ్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, మీకు ఒక విషయం తెలుసా, గేమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ స్ప్రింట్ లేదంటే 100 మీటర్స్ రన్నింగ్ రేస్లో ఉన్నారనుకోండి, ఓడిపోయే అవకాశం ఉందా? ఎవరికైనా ఓడిపోయే అవకాశం ఉందా? ఎవరికి ఉంది పండు? ఎవరు ఓడిపోతారు? లాస్ట్ వచ్చిన వాళ్ళు. నేను ఒక మాట చెప్పనా, ఓడిపోయే అవకాశం ఎవరికీ లేదు. బహుమానం మారుద్ది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. 16 మంది ఉన్నారనుకోండి, 16 మంది రేస్ని ముగించారు. వాళ్ళు ఎవరైనా ఓడిపోయారా? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మారుతుంది. ప్రైజ్ వేరు, గెలవటం వేరు. ఎవరు ఓడిపోతారు? 30 మీటర్స్ రన్ చేశాక నేను ఇక రన్ చేయలేను అని పక్కకి వెళ్ళిపోతాడు చూసారా, వాడు ఓడిపోయినట్లు. అయితే ఫస్ట్ ప్రైజ్ ఎందుకు వచ్చింది వాడికి? సెకండ్ ప్రైజ్ ఎందుకు వచ్చింది వాడికి? వాడు తనను తాను డిసిప్లిన్ చేసుకున్నాడు. ఈ 14 మంది కంటే 15 మంది కంటే తనను తాను సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నాడు, తనను తాను డిసిప్లిన్ చేసుకున్నాడు. తను చేయకూడనివేంటో, చేయవలసినవేంటో తనను తాను ఆర్గనైజ్ చేసుకున్నాడు. వాటిని గ్రాంటెడ్గా తీసుకోలే. సర్లే అప్పుడెప్పుడో ఉంది, పర్లేదు, అప్పుడెప్పుడో పరిగెడతాను, ఐ హ్యావ్ దట్ అన్న ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళాలా. హీ డిడ్ నాట్ టేక్ ద రేస్ ఫర్ గ్రాంటెడ్. చులకనగా తీసుకోలే దాన్ని. ఏం చేశాడు? హీ స్ట్రైవ్డ్ హార్డ్, హీ డిసిప్లిన్డ్ హిమ్సెల్ఫ్, హీ లెర్న్డ్ సెల్ఫ్ కంట్రోల్. కాబట్టి ఏదో ఒక, అదేమన్నా పర్మనెంటా అండి? మీకు ఇచ్చే గోల్డ్ మెడల్ కానీ లేకపోతే అది పర్మనెంటా? ఏదో ఒక రోజు ఇట్ విల్ బి పెరిష్డ్. అంటే ఒక పెరిషబుల్ గిఫ్ట్ కోసమే, ప్రైజ్ కోసమే అంత డిసిప్లిన్డ్గా, సెల్ఫ్ కంట్రోల్గా ఉంటే, ఇంపెరిషబుల్ క్రౌన్ కోసం నీవు జస్టిస్ పొందుకున్నావు బై ద మర్సీ ఆఫ్ గాడ్. యు గెటింగ్ మీ? యు ఆర్ గిఫ్టెడ్ ద లైఫ్ ఫ్రమ్ అబౌవ్ బై హిస్ మర్సీ, నాట్ బికాస్ ఆఫ్ యువర్ మెరిట్. దేవుడు తన న్యాయము చొప్పున నీకు తన కృపలో జీవాన్ని దానం చేశాడు, ఇంపెరిషబుల్ క్రౌన్ నువ్వు అటైన్ చేయటానికి. నౌ హౌ మచ్ మోర్ యూ షుడ్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ మోర్ యూ షుడ్ బి కేర్ఫుల్ వైల్ యూ రన్ దిస్ రేస్. అందుకే ఒక ఎగ్జాంపుల్ తీసుకువస్తాడు 10వ అధ్యాయం 1-5 మొదటి కొరింథీ పత్రికలో. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వాళ్లను కూడా దేవుడు న్యాయం చేశాడు. వాళ్లకు ఐగుప్తు రాజు వాళ్ళ జీవితాన్ని రాబ్ చేశాడు, బానిసలుగా చేసేసి వాళ్ళు కనీసం బ్రతకటానికి కూడా వాళ్లకు బ్రతుకు లేకుండా 400 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ని రాబ్ చేస్తే, జస్టిస్ ఆఫ్ గాడ్ బై ద మర్సీ వాళ్లకు డెలివరెన్స్ ఇచ్చింది. ఆ స్లేవరీ నుంచి దేవుడు వాళ్ళను విడిపించాడు. విడిపించి ఎర్ర సముద్రం గుండా నడిపించాడు.
మేఘము క్రింద వారిని నడిపించాడు. ఒకే బండలో నీళ్లు వాళ్ళందరూ తాగారు. ఒకే పాత్రలోని ఆహారాన్ని వారు తిన్నారు, మన్నాను. వీటన్నిటినీ జ్ఞాపకం చేసి పౌలేమన్నాడు తెలుసా? ఆల్ ఆఫ్ దెమ్ దే ఎక్స్పీరియన్స్డ్ క్రైస్ట్. ఎర్ర సముద్రం గుండా నడిచి, మేఘము క్రింద నడిచి, బండలోది తాగి వాళ్ళు యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందారు. అయినప్పటికీ వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా, వాళ్ళను వాళ్ళు డిసిప్లిన్ చేసుకోకుండా, దేవుడు చూపిన మర్సీని, కైండ్నెస్ని, గ్రేస్ని చులకనగా తీసుకొని టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఏమైపోయారు? ఆ 40 సంవత్సరాల ట్రావెల్లో ఎండుటాకులు రాలిపోయినట్లు వాళ్ళందరూ అరణ్యములో రాలిపోయారు. దే డిడ్ నాట్ క్రాస్ ద రివర్ జోర్డన్. దే డిడ్ నాట్ స్టెప్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కానాన్. కాబట్టి బీ కేర్ఫుల్. దేవుడు నీకు చూపిన కృపను డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇంత గొప్ప న్యాయాన్ని నీకు చేసి దేవుడు తన జీవితాన్ని ఇస్తే, డోంట్ యూ టేక్ టైమ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్? డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. వాళ్ళు ఎలా రాలిపోయారు ఎండుటాకుల్లాగా? ఫ్యూ రీజన్స్ హీ రైట్స్ డౌన్. అంటాడు, దే వెంట్ ఇన్ టు ఐడోలేటరీ. విగ్రహారాధనలోనికి వాళ్ళు వెళ్ళారు. దే వెంట్ ఇన్ టు అడల్టరీ. వ్యభిచార కార్యకలాపాలలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. దే వెంట్ ఇన్ టు గ్రంబ్లింగ్. సనుగుకున్నారు. దే ట్రైడ్ టు టెస్ట్ దేర్ వెరీ గాడ్. వాళ్ళ దేవుణ్ణి వారు పరీక్షించడం ప్రారంభించారు. కాబట్టి వాళ్ళు రాలిపోయారు. ఇవన్నీ ఇందులో ఎందుకు రాయబడ్డాయి అంటే, దేవుడి న్యాయాన్ని, దేవుని కరుణను, దేవుడి కృపను అనుభవిస్తూ ఉన్న నీవు కూడా అలాగా చులకనగా దేవుని న్యాయాన్ని, కృపను తీసుకొని ఎక్కడన్నా రాలిపోతావేమో, నీ రేసులో ఎక్కడన్నా పడిపోతావేమో, ఒకసారి ఇక్కడికి వచ్చి ఇన్స్పైర్ అవ్వు. తన న్యాయాన్ని నీ పట్ల చేసిన దేవుడు తన శక్తిని నీకు ఇస్తాడు. నువ్వు కంటిన్యూస్గా ఆయన దగ్గరకు వచ్చి ఈ ఎగ్జాంపుల్స్ను చూసి నేర్చుకొని నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకుంటే, ఇఫ్ యు ట్రూలీ హెల్ప్ యువర్ సెల్ఫ్ ఇన్ డిసిప్లినింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యా మీకందరికీ చెప్పి నేను ఎక్కడ బలహీనుడిని అయిపోతాను అని ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్సర్సైజ్. ఆకాష్ కదా ఏం చేశాడు పోయిన వారం అంతా? అంతకుముందు ఎక్సర్సైజ్. ఎందుకు? దట్ ఈస్ ద డిసిప్లిన్ దట్ ఈస్ హీ టీచింగ్ టు. మీరందరూ చాలామంది మన యవనస్తులను చూస్తే ఐఎమ్ సో హ్యాపీ. యు ఆర్ ట్రయింగ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ షేప్. దట్ ఈస్ గుడ్. ఎట్లా జరుగుతుంది అది? యు ఆర్ డిసిప్లినింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఒక పెరిషబుల్ థింగ్ కోసమే ఇంతగా నీవు ప్రయత్నం చేస్తుంటే, ఇంపెరిషబుల్ క్రౌన్ కోసం ఇంకెంత డిసిప్లిన్ చేసుకోవాలి? జస్ట్ టేక్ లిటిల్ టైమ్ టు కమ్ టు దిస్ బ్యూటిఫుల్ టెక్స్ట్. ఈ లేఖనం దగ్గరకు వచ్చి టెస్ట్ దిస్. నీ ఛాలెంజెస్ అన్నిటినీ ఈ వాక్యం మీద పోస్ట్ చేయి. ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ రాయబడ్డాయి. ఎలా వాళ్ళు విదరౌట్ అయిపోయారో, ఫేడ్ అవుట్ అయిపోయారో, ఎలా వాళ్ళు నాశనమైపోయారో రాయబడ్డాయి, ఎగ్జాంపుల్స్గా రాయబడ్డాయి. లుక్ ఇన్ టు దోస్ ఎగ్జాంపుల్స్. నీ ఛాలెంజెస్ని వాక్యంలో పెట్టు. జస్టిస్ ఆఫ్ గాడ్ నీకేం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది. మర్సీ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుంది? నీకు హెల్ప్ చేసి నిన్ను డిసిప్లిన్ చేస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటది, నీవు భరించగలిగిన దానికంటే ఎక్కువ నీకేమీ జరగదు. నీకు జరుగుతూ ఉన్న ప్రతి దానిలో నుంచి నీవు దాటడానికి కావలసిన శక్తిని కూడా ఆయన నీకు ఇస్తాడు. అయితే ఒక్కటి కేర్ఫుల్, దేవుని కంటే మీరు ఎవరైనా శక్తిమంతులు ఉన్నారా? బీ కేర్ఫుల్. దేవుని కంటే మీలో ఎవరైనా శక్తిమంతులు ఉన్నారా? మరి హౌ డేర్ యు రేజ్ హిజ్ యాంగర్? ఆయన కోపం రేపించడానికి ఎందుకంత తపన పడుతూ ఉన్నారు?
ఆయన న్యాయాన్ని చేసి తన కరుణతో నీకు జీవాన్నిస్తే చులకనగా తీసుకొని ఆయన కోపాన్ని కిండల్ చేస్తావేంటి? డోంట్ యు నో ద పవర్ ఆఫ్ గాడ్? విల్ యూ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ ద పవర్ ఆఫ్ గాడ్? విదర్ అవుట్ అయిపోయారు వాళ్ళందరూ, ఎడారిలో నాశనమైపోయారు. బీ కేర్ఫుల్. లుక్ టు ద జస్టిస్ ఆఫ్ గాడ్. లుక్ టు హిమ్. మీ లైఫ్లో జస్టిస్ చేశాడు ఆయన బై గివింగ్ ద లైఫ్ ఫ్రమ్ అబవ్. తన గ్రేస్ ద్వారా. ఇట్ ఈస్ నాట్ యువర్ మెరిట్. నౌ ఇట్ ఈస్ టైమ్ టు కమ్ టు దిస్ టెక్స్ట్ అండ్ గెట్ ఫిల్డ్ విత్ ద పవర్ టు వాక్ త్రూ దిస్ రేస్. ఈ పందెపు రంగములో ఓపికగా పరిగెట్టడానికి కావలసిన శక్తిని తీసుకోవటానికి యు ఆర్ గివెన్ ఛాన్స్. సంతోషంగా ప్రభుని సమీపించండి. హీ వాంటెడ్ టు హెల్ప్ యూ. ఎంత హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన అంటే, నువ్వు చిన్న చిన్న ప్రేయర్స్ చేస్తూ ఉంటే, చిన్న చిన్న హెల్ప్స్ చేసుకుంటూ నిన్ను ఒక చిన్న బిడ్డను తీసుకెళ్ళినట్లు హీ విల్ టేక్ యూ. మీరు సండే స్కూల్ పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు మీరు ఎట్లా అయిపోతారు మీరందరూ కదా, చాలా చిన్న పిల్లల్లాగా అది వెరీ వెరీ లిటిల్ వర్డ్స్ అన్నీ మాట్లాడుతూ యూ విల్ ట్రై టు హెల్ప్ ద కిడ్స్ కదా. సేమ్ వే హీ విల్ వాక్ విత్ యూ. ఆస్క్ హిమ్, ప్రే హిమ్. హీ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్. హ్యాపీ. లెట్ us క్లోజ్. ప్రభా మీకు వందనాలు, మాతో మాట్లాడారు. ఈ మాటలకు తగినట్లుగా బ్రతకటానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. దయచేసి